భారత రాజ్యాంగంలో ఒక్క వాక్యం, జస్ట్ ఒకే ఒక్క వాక్యం లక్షల మంది జీవితాలను మార్చేస్తుందంటే నమ్ముతారా? అవును, ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక శక్తివంతమైన వాక్యం గురించి తెలుసుకోబోతున్నాం. ఇదిగో ఇదే ఆ వాక్యం, మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 42. ఇందులో ఏముందంటే, ప్రభుత్వం న్యాయమైన, మానవతాపూర్వకమైన పని పరిస్థితులు, అలాగే ప్రసూతి సహాయం కల్పించడానికి ఏర్పాట్లు చేయాలి. చుట్టానికి సింపుల్గా ఉన్నా ఈ మాటల వెనుక ఎంత పెద్ద అర్థం దాగి ఉందో ఇప్పుడు చూద్దాం రండి. సరే, ఈ ఆర్టికల్ 42 అసలు ఏంటి, దాని అర్థమేంటి, దానిలోని ముఖ్యమైన అంశాలేంటో ఇప్పుడు విడమరిచి చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 42 ఏం చెబుతోందంటే, పనిచేసే వాళ్ల సంక్షేమం, జెండర్ జస్టిస్ అనేవి ప్రభుత్వపు ప్రధాన బాధ్యత అని. అంటే పనిచేసే అందరినీ సరిగ్గా చూసుకోవాలి, మరీ ముఖ్యంగా గర్భవతిగా ఉన్న మహిళలకు స్పెషల్ ప్రొటెక్షన్ ఇవ్వాలి అని ఖచ్చితంగా చెప్తోందన్నమాట. ఈ ఆర్టికల్ 42ని మనం రెండు ముఖ్యమైన స్తంభాలుగా చూడొచ్చు. రెండూ ఒకదానికొకటి సంబంధం ఉన్నవే. అందులో మొదటిది హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్, అంటే మానవతాపూర్వకమైన పని పరిస్థితులు. ఇక రెండోది మెటర్నిటీ రిలీఫ్, అంటే ప్రసూతి సహాయం. అసలు మానవతాపూర్వకమైన పని పరిస్థితులు అంటే ఏంటి? కేవలం మంచి ఆఫీస్ వాతావరణం కాదు, దానిలో చాలా ఉన్నాయి. మనం పనిచేసే చోట సేఫ్టీ ఉండాలి, వర్కింగ్ అవర్స్ రీజనబుల్గా ఉండాలి, మన హెల్త్, సేఫ్టీకి సంబంధించిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఇవన్నీ అందులోకొస్తాయన్నమాట. ఇక రెండో పాయింట్ ప్రసూతి సహాయం. దీని కింద ఏమొస్తాయంటే జీతంతో కూడిన మెటర్నిటీ లీవ్, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు జాబ్ సెక్యూరిటీ, ఆ తర్వాత తల్లికి, బిడ్డకి అవసరమైన హెల్త్ కేర్, ఇలా చాలా కీలకమైన రక్షణలు ఇందులో ఉంటాయి. సరే, రాజ్యాంగంలో ఒక ఆదేశం ఉండటం మంచిదే, కానీ ఆ ఐడియా ఒక చట్టంగా మారి రియాలిటీలోకి ఎలా వస్తుంది? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాసెస్లో 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, రాజ్యాంగం మనకు ఆర్టికల్ 44 ద్వారా ఒక ఆదేశమిస్తుంది. నెక్స్ట్, ఆ ఆదేశాన్ని బేస్ చేసుకుని మన పార్లమెంట్ కొన్ని ప్రత్యేక చట్టాలను చేస్తుంది. ఫైనల్గా ఆ చట్టాలను అమలు చేసి కార్మికులకు రక్షణ కల్పిస్తారు. సింపుల్ కదా? మరి ఆర్టికల్ 42ను ఆచరణలోకి తెచ్చిన కొన్ని ముఖ్యమైన చట్టాలు ఏంటో చూద్దాం. ఉదాహరణకి మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961, దీన్ని 2017లో సవరించారు కూడా. అలాగే ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, మినిమం వేజెస్ యాక్ట్ 1948, ఇలా చాలా వృత్తిపరమైన భద్రతా చట్టాలున్నాయి. ఇవన్నీ చూస్తే ఆర్టికల్ 42 ప్రభావం ఎంత పెద్దదో మనకర్థమవుతుంది. సరే, చట్టాలొచ్చాయి, కానీ అక్కడతో ఆగిపోలేదు. కాలం గడిచే కొద్దీ ఆర్టికల్ 42కి మరింత పవర్, మరింత మీనింగ్ ఇచ్చింది మన న్యాయ వ్యవస్థ. కోర్టులు దీనికి ఎలా కొత్త భాష్యం చెప్పాయో ఒక్కసారి చూద్దాం. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఈ రక్షణ ఎవరికి వర్తిస్తుంది? అందరికీనా, లేక ఏవైనా లిమిట్స్ ఉన్నాయా? ఈ ప్రశ్న మనల్ని ఒక ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ కేసే 2000 సంవత్సరంలో వచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ ఫీమేల్ వర్కర్స్ కేస్. ఇది ఆర్టికల్ 42 పరిధిని ఎంతగానో పెంచిందన్నమాట. ఆ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా సింపుల్ అండ్ క్లియర్. మెటర్నిటీ బెనిఫిట్స్ అనేవి పర్మనెంట్ ఎంప్లాయీస్కే కాదు, టెంపరరీ, క్యాజువల్ స్టాఫ్తో సహా పనిచేసే మహిళలందరికీ వర్తిస్తాయని తేల్చి చెప్పింది. ఇప్పుడు అస్సలు ఇంట్రెస్టింగ్ పాయింట్ కొద్దాం. కోర్టులు ఈ ఐడియాను ఇంకో చాలా పవర్ఫుల్ విషయంతో ఎలా కనెక్ట్ చేశాయో చూడాలి. మనకు తెలిసి ఆర్టికల్ 42 అనేది ఒక ఆదేశిక సూత్రం. అంటే ఏంటి? ఇది ప్రభుత్వానికి ఒక గైడ్లైన్ లాంటిది. దీన్ని డైరెక్ట్గా కోర్టులో ఎన్ఫోర్స్ చేయలేం. అయితే కోర్టులేం చేశాయంటే దీన్ని ఆర్టికల్ 21తో కలిపి చదివాయి. ఆర్టికల్ 21 అంటే ఏంటి? గౌరవంగా జీవించే హక్కు. అదొక ఫండమెంటల్ రైట్. సో ఈ రెండింటినీ కలిపి చూసినప్పుడు ఏమైందంటే ఆర్టికల్ 42 కింద వచ్చే ప్రొటెక్షన్స్ కూడా ఒక ఎన్ఫోర్సబుల్ రైట్, అంటే అమలు చేయదగిన హక్కుగా మారిపోయాయి. వావ్, ఇది మన జ్యుడిషియరీ చేసిన ఒక అద్భుతమైన ఇంటర్ప్రిటేషన్ కదా. ఈ రకమైన విశ్లేషణనే వెల్ఫేర్ ఇంటర్ప్రిటేషన్ లేదా సంక్షేమ వ్యాఖ్యానం అంటారు. అంటే సోషల్ జస్టిస్ని, ప్రజల మంచిని దృష్టిలో పెట్టుకొని కోర్టులు రాజ్యాంగంలోని రూల్స్ని బ్రాడ్గా ఇంటర్ప్రిట్ చేస్తాయి. దానివల్ల ప్రజల హక్కులు ఇంకా బలంగా తయారవుతాయన్నమాట. మొత్తంగా చూస్తే ఈ లీగల్ అనాలిసిస్ అంతా చివరికి ఒకే ఒక్క ముఖ్యమైన విషయంతో కనెక్ట్ అవుతుంది. అదే మానవ గౌరవం. అసలు ఇదంతా మనకి ఎందుకంత ముఖ్యం? ప్రాక్టికల్గా చూస్తే ఆర్టికల్ 42 ఎలా ఉంటుందో చూడండి. ఒక ఎంప్లాయీకి పెయిడ్ మెటర్నిటీ లీవ్ ఇవ్వడం, అది రైట్. అది ఆర్టికల్ 42 స్ఫూర్తికి తగ్గట్టుగా ఉంది. కానీ అదే గర్భవతిగా ఉన్న వ్యక్తిని సేఫ్ కాని కండిషన్స్లో పనిచేయమని బలవంతం చేయడం, అది ఖచ్చితంగా రాంగ్. దానికి పూర్తి విరుద్ధం. అంటే ఫైనల్గా ఆర్టికల్ 42 వేటిని కాపాడుతోంది? 1 లేబర్ వెల్ఫేర్, 2 హ్యూమన్ వర్క్ కండిషన్స్, 3 మెటర్నిటీ ప్రొటెక్షన్, 4 జెండర్ జస్టిస్. వీటన్నింటికీ మూలమైనది హ్యూమన్ డిగ్నిటీ, అంటే మానవ గౌరవం. ఈ విశ్లేషణ మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఆర్టికల్ 42 హ్యూమన్ వర్కింగ్ కండిషన్స్ని, మెటర్నిటీ రిలీఫ్ని ప్రభుత్వం ఖచ్చితంగా అందించాలని ఆదేశిస్తుంది. ఇది కార్మిక న్యాయం, లింగ న్యాయం పట్ల మన రాజ్యాంగానికి ఉన్న కమిట్మెంట్ని చూపిస్తుంది. చూసారుగా, రాజ్యాంగంలోని కేవలం ఒక్క వాక్యం లక్షలాది మంది గౌరవాన్ని ఎలా కాపాడుతుందో. ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తుంది కదా. ఈ ఆర్టికల్ ప్రభావం ఎంత లోతైనదో ఇది మనకు మళ్లీ గుర్తుచేస్తుంది.